భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఒకసారి చూద్దాం. అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతంలో ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1956లో ఏర్పడింది అన్నమాట. అండమాన్ నికోబార్ కేంద్రపాలిత ప్రాంతంగా 1956లో ఏర్పడింది. దీనికి అసెంబ్లీ స్థానాలు ఒక ఎంపీ స్థానం ఉందన్నమాట. ఢిల్లీ 1956లోనే కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది. దీనిలో అసెంబ్లీ స్థానాలు 70 ఉన్నాయి, ఎంపీ స్థానాలు 7 ఉన్నాయి, రాజ్యసభ స్థానాలు 3 ఉన్నాయి అన్నమాట. లక్షద్వీపులకి 1956లోనే కేంద్ర ప్రాంతంగా ఏర్పడింది, ఒక ఎంపీ స్థానం ఉందన్నమాట. పుదుచ్చేరికి 1962లోనే కేంద్ర ప్రాంతంగా ఏర్పడింది. దీనికి 30 అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ, ఒక రాజ్యసభ సీట్ ఉందన్నమాట. దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ 2020లోని కేంద్ర ప్రాంతం అయిందన్నమాట. దీనికి అసెంబ్లీ స్థానాలు ఏం లేవు, కానీ ఎంపీ స్థానాలు 2 ఉన్నాయి. దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూకి. పుదుచ్చేరికి 1 ఎంపీ, 1 రాజ్యసభ సీట్ ఉంది. చండీగఢ్కి 1966లోని కేంద్ర ప్రాంతం అయిందన్నమాట. చండీగఢ్ దీనికి ఒక ఎంపీ స్థానం ఉంది. జమ్మూ కాశ్మీర్ 2019లోని కేంద్ర ప్రాంతం అయింది. ఈ 83 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 5 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 4 రాజ్యసభ సీట్లు ఉన్నాయన్నమాట. లడాక్ 2019లోని కేంద్ర ప్రాంతం అయింది. దీనికేమో అసెంబ్లీ స్థానాలు ఏం లేవు, కానీ ఒక ఎంపీ స్థానం ఉందన్నమాట. ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారన్నమాట. ప్రకారం 2239 ఏఏ కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తిని తెలియజేస్తుంది. 239 ఏఏ 1 ప్రకారం 69వ రాజ్యాంగ సవరణ 1991లో అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంగా పిలుస్తున్నారు. ఈ సవరణ ద్వారా భారత రాజ్యాంగాన్ని 239 ఏఏ 239 ఏబీలను కూడా చేర్చారు. ఇది 1992 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఢిల్లీ కార్యనిర్వహణ అధికారిని లెఫ్టినెంట్ గవర్నర్ కూడా అంటారు. ఇతని కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తాడు. వీరు రాష్ట్రపతి విశ్వాసం మేరకు పదవిలో కొనసాగుతారు. ఆర్టికల్ 324, 327, 329 ఢిల్లీకి వర్తిస్తారన్నమాట. 239 ఏఏ 2A ప్రకారం ఢిల్లీకి ఒక శాసనసభ ఉంటుంది. వీరి మొత్తం సంఖ్య 70. శాసనసభ సభ్యులంతా ప్రాదేశిక నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎన్నిక పద్ధతి ద్వారా ఎన్నుకోబడతారు. 239 ఏఏ 4 ప్రకారం శాసనసభ్యుల సంఖ్యలో 10% పెంచకుండా మంత్రిమండలిని ఏర్పాటు చేయాలి. అంటే ముఖ్యమంత్రి, 6 మంత్రులు ఉండాలి. మంత్రులందరూ వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహించేందుకు సంయుక్తంగా విధానసభకు బాధ్యత వహించాలన్నమాట. మంత్రిమండలికి ముఖ్యమంత్రి నాయకుడు. శాసనసభ పరిధిలోని అంశాలకు లెఫ్టినెంట్ గవర్నర్ సలహా ఇవ్వడం ముఖ్యమంత్రి బాధ్యత. ఏదైనా అంశంపై మంత్రిమండలికి లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయ భేదం వచ్చినట్లయితే గవర్నర్ ఆ విషయాన్ని రాష్ట్రపతి తెలియజేసి రాష్ట్రపతి ఆదేశం మేరకు నడుచుకోవాలి. రాష్ట్రపతి ఆదేశాలు అందేలాగా ఏదైనా తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉందని లెఫ్టినెంట్ గవర్నర్ భావించినట్లయితే అలాంటి చర్యలు తీసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కి ఉంటుంది. ఆర్టికల్ 239 ఏఏ 5 ప్రకారం ముఖ్యమంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులు కూడా రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి ఇష్టం మేరకు మంత్రులు తమ పదవుల్లో కొనసాగుతారు. ఆర్టికల్ 239 ఏబి ప్రకారము జాతీయ రాజధాని ప్రాంత సంక్రమ పాలన జాతీయ రాజధాని భూభాగం పాలించడానికి అవసరమైన ఉపయోగకరమైన చర్యలు రాష్ట్రపతి చేపట్టుతున్నారు. ఈ విధంగా ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చారన్నమాట. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ వివాదాలు కూడా ఉన్నాయన్నమాట. ఢిల్లీలో ఉన్నతాధికారుల నియామక విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ పూర్తిస్థాయి అధికారులు కల్పించి కేంద్ర ప్రభుత్వం 2015 నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన ఢిల్లీలో పాలనాధిపతి లెఫ్టినెంట్ గవర్నరే అని ఢిల్లీ హైకోర్టు 2016లో తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టు సవాల్ చేశారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు లేదని, మంత్రిమండలి సలహా మేరకు ఆయన నడుచుకోవాలి సుప్రీంకోర్టు 2018లో జూలైలో తీర్పు చెప్పింది. 69 రాజ్యాంగ సవరణ 1997 ద్వారా ఢిల్లీ రాజధాని ప్రాంతంగా మార్చారన్నమాట. ఆంగ్లేయుల పాలనా కాలంలో భారతదేశంలో కొన్ని ప్రాంతాలను 1874లో షెడ్యూల్ జిల్లాగా ప్రకటించారన్నమాట. ఆ తర్వాత కాలంలో చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్గా పిలువబడ్డారు. వీటికి అధికారికంగా చీఫ్ కమిషనర్ ఉండి రిపోర్ట్ను గవర్నర్ జనరల్ కానీ వైస్రాయ్ కానీ పంపేవాడు. భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం కేంద్ర ప్రాంతాలను పార్ట్ సిలో రాష్ట్రాలుగా ఉంచడమైంది. రాష్ట్రాల పునర్వ్యవస్థ కమిషన్ 1950లో ఏర్పాటైన తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక గుర్తింపును పొందాయి. 1956లో చేసిన 7వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం అధికారికంగా కేంద్ర ప్రాంతాలుగా ఏర్పాటు చేశారన్నమాట. ఆంగ్లేయుల పాలనలో భారతదేశం కొన్ని ప్రాంతాలను 1874లో షెడ్యూల్ జిల్లాలుగా ప్రకటించారన్నమాట. అయ్యే ఈ ప్రస్తుతం కేంద్ర ప్రాంతాలుగా మారాయని చెప్తుంటారు. రాజ్యాంగంలోని 8వ భాగంలో ఆర్టికల్ 239 నుంచి 241 వరకు కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా అధికార విధులు ప్రస్తావన ఉంది. ఆర్టికల్ 242లోని కుర్గు ప్రాంతం కూడా 8వ భాగంలోనే ఉంది.
కానీ దాన్ని తొలగించారు. ప్రస్తుతం భారతదేశంలో 8 కేంద్ర ప్రాంతాలే ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన 239 ఆర్టికల్ 239(1) వస్తుందన్నమాట. ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్రపతి నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ లేదా అడ్మినిస్ట్రేటర్ ఉంటారన్నమాట. వీరు రాష్ట్రపతి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. ఆర్టికల్ 239(1) అన్నమాట. ఆర్టికల్ 239(2) ప్రకారం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పక్క రాష్ట్రానికి చెందిన గవర్నర్ను కేంద్రపాలిత లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా లేదా అడ్మినిస్ట్రేటర్ కూడా నియమించవచ్చు అన్నమాట. పక్క రాష్ట్ర గవర్నర్ కూడా ఒకసారి నియమించవచ్చని చెప్తున్నమాట. కేంద్ర ప్రాంతాల పాలకులు ప్రస్తుతం ఇండియాలో 8 కేంద్ర పాలిత ప్రాంతాలు 5 ప్రాంతాలకు ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లడాఖ్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఉండగా 3 ప్రాంతాలకు అంటే చండీగఢ్, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీకి అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. వీరికి హోదాను భారత రాష్ట్రపతి కల్పించారు. వీరి జీతభత్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. 2019లో వీరికి ముందు వీరి జీతం 80,000 దాకా ఉండేది. కానీ కేబినెట్ 2016 జనవరి 1 నుంచి వీరి జీతాన్ని 2,25,000కి పెంచింది. శాసనసభ ఆర్టికల్ 239(a) అన్నమాట. మొత్తం 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 3 శాసనసభలు, మంత్రిమండలి ఉన్నాయన్నమాట. అవి పుదుచ్చేరికి ఉన్నాయి మంత్రిమండలి, శాసనసభ ఉంది. దీని శాసనసభను 1969లో ఏర్పాటు చేశారు. ఢిల్లీకి దీని శాసనసభను 1992లో ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ దీని శాసనసభను 1957లో ఏర్పాటు చేశారన్నమాట. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన పార్లమెంట్ రూపొందించిందన్నమాట. అసెంబ్లీలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు 3 రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని ప్రాంతాల పరిమితి లోబడి చట్టాలు కూడా రూపొందిస్తారన్నమాట. ఈ విధంగా 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే 5 ప్రాంతాలకి లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్నారు. 3 ప్రాంతాలు చండీగఢ్, లక్షద్వీప్, దాద్రానగర్ హవేలీకి అడ్మినిస్ట్రేటర్లు అనమాట. లెఫ్టినెంట్ గవర్నర్లు ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లడాఖ్ ఉంటే చండీగఢ్, లక్షద్వీప్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీకి అడ్మినిస్ట్రేటర్లు ఉన్నారన్నమాట. అలాగే 3 శాసనసభలు ఉన్నాయన్నమాట. పుదుచ్చేరికి, ఢిల్లీకి, జమ్మూ కాశ్మీర్కి శాసనసభలు ఉన్నాయి. పుదుచ్చేరికి 1963లో శాసనసభను ఏర్పాటు చేస్తారు. ఢిల్లీకి 1992లో శాసనసభను ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్కి 1957లో శాసనసభను ఏర్పాటు చేశారు. ఈ విధంగా శాసనసభలు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల గురించి మన సమాచారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.